చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ బస్ పెట్టిండి. ఫ్రీ బస్ పెట్టి నిజమే గానీ ఆడవాళ్ళకైతే కండక్టర్ డ్రైవర్ అసలు రెస్పెక్ట్ ఇస్తలేడు. మళ్ళా అన్నిటి మీద ధరలు పెంచిండ్రు. ఇష్టం అసలు ఎక్కేదాకా కూడా ఆగుతలేరు. మాకు చాటగాళ్ళు ఎక్కడికి ఒక 5 మంది ఉండగా కూడా తీసుకోబోతుండు. మళ్ళా గులుగుతున్నారు వాళ్ళు. అదేంది, మేము పెట్టమనిలే కదా ఫ్రీ బస్, అదే పెట్టండి కానీ సౌలత్ లేదు. మళ్ళా ధరలు కూడా చాలా పెంచుతున్నాడు. అది ఒకటి నచ్చలేదు మాకు. మళ్ళా పిల్లల కాలేజ్ హై స్కూల్ పిల్లలు అయితే నిలబడి పోతుండ్రు ఫ్రీ బస్ కు అన్నాడు. అంటే తీసేయాలా ఫ్రీ బస్? తీసేస్తేనే మంచిగా. మరి తీసేసి ఏది పెడితే మంచిగా ఉంటుంది? పైసలదే పెట్టండి, కాకపోతే ధరలు తినే వస్తువుల మీద తక్కువ చేయాలి. అదొకటి. అంటే ఫ్రీ బస్ తీసేస్తే తక్కువ అవకాశం ఉందంటారా? మరి మన ఉండాలి, చెయ్యాలి. అందరు కలిసి అందరు అంటే అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్రీగా పథకాలు ఇస్తుండే కదా, ఇంకా ఫ్రీ బస్ తెల్ల కరెంటుకు 2.5 పైసలు ఇస్తున్నాడు, అది లేదు. కాలేజ్ పిల్లలకు స్కూటీ ఇస్తున్నాడు, అది లేదు. సన్న బియ్యం అంటే ఈ నెలలో వచ్చినాయి మాకు. ఇండ్ల పథకం అది కూడా లేదు. అంటే రాష్ట్రంకి ఇవ్వడానికి అసలు పైసలే లేవు మరి అవును అంటున్నాడు. మళ్ళీ అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టిండు? అదే పెట్టేది తక్కువ రేట్ చేయనుండే, తక్కువ పెట్టేది ఉండే కదా. సన్న బియ్యం వచ్చినాయా అంటే మీకు? వచ్చినాయమ్మా, ఈ నెలలో వచ్చినాయి. మంచిగా ఉన్నాయా అంటే? అన్ని నూకలే ఉన్నాయి. అంటే కొంతమంది ఏమంటారు అంటే పాత బియ్యం సన్నగా చేసి ఇచ్చిండ్రు అంటారు. మీకు అట్లా అనిపించింది? మాకైతే ఏమనిపించలే. ప్రస్తుతానికైతే బియ్యం మంచిగానే ఉన్నాయి. కాకపోతే నూక వస్తుంది, అదే నూకలునే పర్వాలేదు. ఆ బియ్యం కాడ అనేది అవసరం లేదు. కానీ ఇవే చాలా ఇబ్బంది అవుతుందిరా. ఎక్కనిస్తలేరు బస్సులు తెలుసా. మేము బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది. అయినా ఆటోలా బుకింగ్ చేసుకునే వెళ్తున్నాం. చాతగానోళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. తీసేయాలంటారు. తీసేయాలి ఫ్రీ.